మధ్య ఆ వక్ర జనం ఎలాంటి వాళ్ళట? మూర్ఖులు. ఎలాంటి వాళ్ళు? మూర్ఖులు. అందుకే ఒక పట్టాన సత్యం ఎక్కదు బుర్రకి చెవికి. ఆ మూర్ఖుల మధ్య, ఆ వక్ర జన్మ మధ్య నువ్వు ఎట్లుండాలి? జీవవాక్యాన్ని చేత పట్టుకొని లోకములో నీలో ఉన్న క్రీస్తు వెలుగుతో నువ్వు వెలిగి ప్రకాశించమని దేవుడు చెప్తున్నాడు. నీవే ఒక నక్షత్రముగా ప్రకాశించుదువుగాక. ఆమేన్. నువ్వు ప్రకాశించాలి. ఇంటి మీద స్టార్ కాదు, నీలో నుంచే ఆ వెలుగు రావాలి. డెకరేషన్ లైట్లు కాదు. లక్షలు ఖర్చు పెడుతున్నారు డెకరేషన్ కి, లైటింగ్ స్టార్స్ అని. అది కాదు క్రిస్మస్ అంటే. నీ హృదయం తెరవబడాలి. ఆ హృదయంలో క్రీస్తుండాలి. నీలో ఉన్న సత్యవాక్యము జీవము వెలుగై లోకములో జ్యోతిగా ప్రకాశించాలి. అది స్టార్ అంటే, నక్షత్రం అంటే ప్రియులారా. అలా నువ్వు వెలగాలని దేవుడు చెప్తున్నాడు. బుద్ధి కలిగిన కన్యకలు వెలిగారా వెలగలేదా? ఎందుకు వెలిగారు? సిద్ధలో నూనె ఉంది. జీవవాక్యాన్ని నువ్వు చేత పట్టుకుంటే లోకంలో జ్యోతిలాగా వెలుగుతావని దేవుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చెప్పాడు. బుద్ధి కలిగిన కన్యకలు దివిటీలు ఆరిపోయాయే వెలిగాయి అంటే వెలిగాయి. ఎందుకు? హృదయం అనే స్థితిలో వాక్యం అనే నూనె సమృద్ధిగా ఉంది కాబట్టి వక్ర జనము మధ్య, మూర్ఖ మనుషుల మధ్య వీళ్ళు జ్యోతులుగా ప్రకాశించి ప్రియుని స్వరము వినగానే వెళ్ళిపోయారండి. వెలుగు లేని వారు మరొకరున్నారు, బుద్ధి లేని కన్యకలు. వారి హృదయం అనే స్థితిలో వాక్యం లేదు. అందుకే మీకు చెప్తుంటా, వినే 4 మాటలైనా శ్రద్ధగా వినండి.